ఏం పేరు అక్క? మాదేవ్ అన్న. ఏం చేస్తుంటారు? డ్యూటీ అన్న కంపెనీలో. ఎక్కడ ఉంటారు? ఎక్కడన్నా జగదేవి గుట్ట. సో అంటే ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. సో రాబోయే రోజుల్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంది కాబట్టి ఎట్లుంటుంది అక్క? ఎవరికి గెలిచే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారు? టీఆర్ఎస్ వస్తేనే బాగుంటుంది అన్న. ఎందుకు? అప్పటికిప్పటికి ఓన్లీ అన్నట్టే కానీ ఏం కూడా గ్యాస్ అన్నారు, గ్యాస్ ఇవ్వలే. మహిళలకు ఒక బస్సు తప్పించి ఏముందన్న ఇప్పుడు దేనికి ఏం చేస్తారు కదా. 25,000 అయితే ఇంతవరకు ఏం వస్తలేవు అన్న, ఏం వస్తలేవు. అప్పటికిప్పటికి కూడా మనం అనుకునే దాన్ని కూడా అప్పుడు డబల్ బెడ్రూమ్ వేసినా కొన్ని బిల్లు వేసినాయి. ఇప్పుడు డబల్ బెడ్రూమ్ అంటే ఉన్నోళ్ళు అప్పుడు సాయం కట్టిండు, మళ్ళీ మిగతా ఏమి ఇస్తున్నారు, ఎవరికి ఏమి ఇస్తలేరు కదా. కాంగ్రెస్ వస్తే వేస్ట్ అని ఏం లేదు, ఒక ఫ్రీ బస్ తప్పించి దేనికి విలువ ఉందని ఇప్పుడు ఏం లేదు. ప్రజాపాలన అందిస్తున్నాము, మహిళల్ని కోటేశ్వర్లు చేస్తున్నాం, ఏమొస్తున్నాయి అన్న మరి? ఎవరికి వచ్చినా ఉన్న వాళ్ళకి వస్తున్నాయి, లేని వాళ్ళకి ఎవరికి ఏమొస్తలేడు. ఎవరైనా పేదోళ్ళు అయితే బాగు చేస్తారు, ఉన్నోళ్ళే బాగు చేస్తారు. ఎక్కడైనా ఏమొస్తున్నాయి అన్న? ఏం లేదు. అంటే ఇప్పుడు ఇంతకుముందు బీఆర్ఎస్ ఉండే, ఇందాక మీరు చెప్పినట్టు ఇప్పుడు కాంగ్రెస్ ఉంది కాబట్టి సో అంటే తేడా ఎట్లా అనిపిస్తుంది రెండు ప్రభుత్వాలకి? కాంగ్రెస్ అయితే బాగాలేదన్న, టీఆర్ఎస్ వస్తేనే బాగుంటది. మహిళలకైనా ఎవరికైనా ఫ్రీ బర్త్డేకైనా. అంటే మీరుండే ఏరియాలో ఏమైనా సమస్యలు కనిపిస్తాయి? ఇప్పుడు రోడ్లు కావచ్చు, డ్రైనేజ్, వాటర్ అవుపిస్తున్నాయి. ఏమన్నారు వరంగల్ కానీ ఇప్పుడు వరంగల్కి వెళ్ళి వస్తే కూడా ఇప్పుడు వరంగల్ టీఆర్ఎస్ కాంగ్రెస్ గెలిచినాడు. వరదలు వస్తున్నాయి, ఏం చేస్తున్నారు అన్న? ఇల్లు అన్నారు, లేనోళ్ళకి ఎవరు చేస్తున్నారు? అన్ని ఉన్నోళ్ళే బాగు చేస్తారు కానీ ఎవరికి ఇంద్రమైలు ఇచ్చినారు హైదరాబాద్. ఏమన్నా మరి అది వచ్చి ఉండేదా కూడా మనకు నమ్మకం లేదు కదా. అంటూ ఇప్పుడు ఎవరెవరికి వచ్చినా వాళ్ళు వచ్చి చేపించినా కూడా తెలియదు. డబల్ బెడ్రూమ్ అంటే కేసు అయినప్పుడు కొంతమందికి వచ్చినా కొంతమంది ఉన్నారు. ఇప్పుడు వచ్చిన ఇక్కడ పటాన్ చెరువు, లింగంపల్లి అటు ఇటే ఉన్నారు. ఇప్పుడు వీళ్ళకి ఎక్కడ వచ్చినా కూడా మనకి ఎవరు తెలుస్తలేదు అన్న. అట్లా ఉందన్న పరిస్థితి. రాబోయే రోజులలో ఈ తెలంగాణలో ఇప్పుడు బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది, ఎవరికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తాయి? టీఆర్ఎస్ కన్నా బీజేపీకి చూడాలన్న మరి ఇక అంతే. మళ్ళీ ఏమైనా మార్పు వస్తుందా రాష్ట్రంలో? మరి వస్తే ఇప్పుడు జనాలుగా రావాలన్న. వీళ్ళు ఎవరు అనుకుంటారు జనాలు మనం అనుకోని మంచులకు ఎవరు ఓటేస్తే ఎవరు కానీ వాళ్ళ నుంచి వాళ్ళకి రావాలి. డబ్బు కాశపడి వీళ్ళు ఇచ్చే మందు కాశపడి ఉంటే జనాలకే ఉంది అన్న. వీళ్ళు అందరూ ఒక ఐక్యత ఉంటే ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరేం చేస్తారు? రేపు జనాలు అందరూ ఒక మాట మీద కట్టుకుంటే మన రోజులు ఐక్యత ఉంటే అది అవుతుంది. ఎవరు పైసలు ఇస్తే ఓట్లు వేసే ముందు సారా పోతే మందు పోస్తే తాగి ఇట్లా వేసే జనాలకే కరెక్ట్ లేదు. ఇప్పుడు మన ఇంట్లో మనకే మరి జనాలు మారితేనే ప్రభుత్వం మారుతాను. ప్రభుత్వం ఏం చేయలేదు. ఎవరు గెలిచినప్పుడు ఉన్నంత వరకు లేసే తర్వాత ఏం చేయలేరు అన్న. ఇక అంతే. ఇక మా పేరు మాదేవి. మీరేం చేస్తుంటారు? నేను వర్క్ చేస్తాను ప్రైవేట్. సో ఎట్లా అనిపిస్తుంది? రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఏమనిపిస్తుంది? మాకైతే ఏం లేదు, ఓన్లీ బస్సెస్ ఒకటి ఫ్రీ పెట్టారు అంతే, ఇంకా దానికన్నా మించి ఏం లేదు. మహిళలకు మంచి పథకాలు పెట్టినట్టు ఇప్పుడు 2500 అని చెప్పేసి, కళ్యాణ లక్ష్మి, తులం బంగారం, ఏం పథకం లేదు మాకైతే. ఏం ఇవ్వట్లేదు, ఏమి ఇల్లు రాలేదు, ఏం రాలేదు. ఓన్లీ ఏం రాలేదు. అవన్నీ ఏం రాలేదు అన్న. ఎడికి ఏం రాలేదు. ఓన్ చెప్పుడే ఉంది కానీ ఏమి ఇచ్చుడే ఏం లేదు. ఉన్న వాళ్ళకే వస్తుంది, మాకేమొస్తుంది? బీద వాళ్ళకి ఏం వస్తలేదు అంతే. 6 గ్యారెంటీల పథకాలను పథకాలు పెట్టారు కదా, దాంట్లో ఒకటి పెట్టారు అంతే. బస్సు ఒకటే ఫ్రీ పెట్టారు అంతే. ఇంకొక ఫ్రీ బస్సు మంచిగా ఉందా ఏంది అసలు? కరెక్టేనా? అంటే ఫ్రీ బస్ అంటే ఇక మామూలుగా వెళ్తున్నాం అంతే, ఇంకేముంది. అది ఒకటే పెట్టారనమాట. దానికన్నా ఇంకోటి అంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ లో. ఎట్లుంటుంది అక్కడ? ఎవరికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తాయి? ఎందుకంటే ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ 3 పార్టీలు తిరుగుతూ ఉన్నారు కాబట్టి ఎవరు ఉంటే బాగుంటుంది అనుకుంటారు? ఇప్పుడు మేమైతే టీఆర్ఎస్ అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు అది వచ్చినప్పుడు జర మాకు మంచిగా ఉండే అన్న. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక ఏం లేదు బెనిఫిట్స్. ఇల్లు అన్నారు, ఇల్లు లేదు. ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు, మాకేమి ఇస్తున్నారు? బీద వాళ్ళకి ఏమి? మేము జాబ్ ప్రైవేట్ వర్క్ చేసుకొని బతుకుతున్నాం అంతే. పిల్లలు కోటేశ్వర్లు చేస్తా, మహిళా సంఘాలకు లోన్లు ఇస్తున్నాం అని చెప్పేసి అంటున్నారు కదా. అవన్నీ ఏం లేదన్న మాకు. ఏం కోటేశ్వరం ఏం లేదు అంతే. రాష్ట్రంలో ఏంటి మళ్ళీ ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? కేసీఆర్ వస్తేనే మాకు మంచి. రేవంత్ రెడ్డి 10 ఏళ్ళు నేనే అంటున్నారు కదా. 10 ఏళ్ళు అయిపోతే దిగిపోతాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి అంతే.